మొన్న జరిగిన దుర్ఘటన అగ్ని ప్రమాదం ఘటన కోవిడ్లో జరిగింది. అందులో మా ప్రాంతవాసి అయినటువంటి తామాడు లోకనాథం గారు మరణించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు ఊర్లోనే ఉన్నట్టున్న వ్యక్తి ఏ రోజైతే అక్కడ చేరుకున్నారో ఆ రోజు ఈ దుర్ఘటన జరగడం, ఆయన అందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి అది అత్యంత బాధాకరమైన విషయం, విషాదకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆ వ్యక్తి వాళ్ళే ఉపాధి ఉంది. మరి అటువంటి కుటుంబానికి పూర్తిగా వెన్నుదన్ను లేకుండా పోయింది ఈరోజు. దాని విషయమై మరి అక్కడి నుంచి బాడీ తెప్పించడానికని చెప్పి మన ఈరోజు నిన్నటి నుండి ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసుకుంటే రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా కాల్లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. బాడీ రావడానికి తన వంతు కృషి చేస్తూ ఈరోజు మన కొచ్చి వరకు చేరింది. ఇండియన్ ఎంబసీ వారు చెప్పడం కొచ్చి వరకు చేరింది. ఒక గంటన్నరలో ఢిల్లీ చేరుతుందన్నారు బాడీ. అక్కడి నుంచి ఎక్కడ స్టేట్స్కి ఆ స్టేట్స్కి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం వారు చేస్తున్నారన్నారు. దానిలో రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చేటప్పుడు వైజాగ్ వచ్చినాక ఢిల్లీ నుంచి అంటే వైజాగ్లో కలెక్టర్ గారితో మాట్లాడి ఇంటి వరకు వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కాకుండా వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మా తరఫున కోరుకోవటం అయితే జరుగుతుంది. ఈ కోవిడ్ దుర్ఘటనలో మరణించిన వ్యక్తి తామాడ లోకనాథం గారు, స్వయాన మా బామ్మర్ది గారు. ఆయన గత 50 రోజుల క్రితం ఊరు వచ్చారు. సంబరాలని, ఎలక్షన్లని దాని పని మీద వచ్చి అతను సెలవులు ముగించగానే మొన్న జూన్ 5వ తారీఖున ట్రైన్ ఎక్కి అక్కడ హైదరాబాద్లో దిగి గత 4 రోజులు అక్కడ ఉండి 11వ తారీఖు 8:45 ఫ్లైట్ ఎక్కి 11:20 కువైట్లో దిగి నాకు మెసేజ్ పెట్టారు 12:30 బాబా నేను చక్కగా దిగిపోయాను, రూమ్లో ఉన్నాను, తెల్లవారు కాల్ చేస్తానని చెప్పి అదే మాకు ఆఖరి మాటగా మాకు నిలిచిపోయింది. ఆ పొద్దునే ఏకోజామున 12వ తారీఖున ఈ దుర్ఘటన జరిగింది. మాకు ఒక రోజు తర్వాత సోషల్ మీడియా ద్వారాగా తెలిసింది. అంటే ఆ దేశం తాలూగా మనకి ఎంక్వైరీ అది మన గవర్నమెంటే చెప్పాలి కానీ మనం చెప్పలేము సార్. అది అక్కడ ఎలా జరిగిందేమో అనేది గవర్నమెంట్లో మనం చెప్పగలం కానీ మనం అక్కడ అదర్ కంట్రీలో మనం చెప్పుకోవడానికి మనకి రాదు, అదర్టీ ఉండదు. బాడీ వచ్చేస్తుంది. బాడీ ఈరోజు మన జిల్లా ఎంపీ అనేటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో బాడీని తెప్పిస్తున్నారు. ఆయన కూడా మాకు వెన్నుదంటుగా ఉండి ఆయన ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆర్థికంగా అన్నిటికీ ఆదుకుంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆ తల్లిదండ్రులకి భరోసా ఇచ్చారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నారని చెప్పి మాకు నిన్నటి నుంచి చాలా మాకు కాల్లో కూడా ఉన్నారు. తర్వాత అతను మేనేజ్మెంట్ కార్యవర్గం కూడా ఇంటి దగ్గర పంపించి పూర్తిగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎంక్వైరీ చేసి ఏ కంపెనీ అని చెప్పి అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా బామ్మర్ది, చనిపోయిన వ్యక్తి మా బామ్మర్ది. వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగా ఎప్పటికప్పటికి సమాచారం తెలుసుకొని పూర్తిగా అతను సహకరించాడు మాకు. నిజంగానే చనిపోయాడని అది ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఆయన కూడా సమాచారం మాకు ఇచ్చాడు. ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి మాకు తామాడు లోకనాథం గారు చనిపోయారని. ఏ విధంగా